ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి ఇప్పుడు మీకు ఆ జాకెట్తో. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చాలామంది రైట్ రాంగ్ సైడ్ ముందు ఏ విధంగా వేసుకోవాలని అడుగుతున్నారు కదండి. మనకి రాంగ్ సైడ్ అనేది ఈ అంచు అనేది ఎప్పుడు కూడా చిన్నగా ఉండే ఈ అంచు అనేది మనకి లైట్గా ఉంటుంది. అదే పైనకి వచ్చేసరికి డార్క్ కలర్లో ఉంటుంది. మనకి ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనకి రైట్ రాంగ్ అనేది అదే తెలుస్తుంది మనకి. కాబట్టి రైట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి పైనే ఉంటుంది, రాంగ్ సైడ్లో లోపల ఫోల్డ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి. మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మనకి ఈ విధంగా బార్డర్ వచ్చినట్లయితే మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి కింద క్రాస్లు అవి వచ్చినట్లయితే క్రాస్ అనేది కట్ చేసుకోవాలి ఫస్ట్. ఎప్పుడు కూడా మనం క్రాస్ కట్ చేయకుండా ఉన్నట్లయితే మనకి ఎగుడు దిగుడు వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్ అనేది చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్తో తీసుకోవాలి ఫస్ట్. ఎప్పుడు కూడా అది కూడా నడుము భాగం లూజ్ తీసుకోవాలి. మనం బెల్ట్ వేసుకోవడం వల్ల నడుము భాగం అనేది పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. కాబట్టి బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేస్తాను. ఇప్పుడు మనం డైరెక్ట్ బెల్ట్తో కూడా కట్ చేసుకోవచ్చు, కానీ నడుము పైకి ఎత్తేస్తుంది కాబట్టి మనం బెల్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి మనం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం లోపల ఖర్చుతో అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది, లేదా బయట నుంచి అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్. మీకు లోపల నుంచి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. మన ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన షాప్స్ పెట్టుకున్నా సరే మనకు ఆది బ్లౌజ్ ఇస్తారు కాబట్టి బ్లౌజ్తో చాలా సింపుల్గా టైం అనేది తొందరగా అయిపోతుంది మన బ్లౌజ్తో అయినట్లయితే మనకి. ఇప్పుడు లూజ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. అలాగే డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఇప్పుడు మనకి డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మనకి పొడవు ఎంత అవుతుందో పొడవు కరెక్ట్గా ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి పైకి. ఇప్పుడు డీప్ చాలామందికి షోల్డర్స్ జారిపోతున్నాయి అని అడుగుతున్నారు కదండి. షోల్డర్స్ జారకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా పైకి ఈ విధంగా స్టిఫ్గా పట్టుకోవాలి. లూజ్గా నార్మల్గా వదిలేసి వేసుకున్నట్లయితే మనకి మెడ అనేది చాలా పెద్దది అయిపోతుంది. కాబట్టి కరెక్ట్గా లూజ్ అనేది దగ్గరకు పెట్టుకోవాలి, స్టిఫ్గా పైకి పెట్టుకొని. అప్పుడు మనకి షోల్డర్స్ అనేవి జారకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి ఖర్చు భాగంతో. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ లూజ్ తీసుకోవాలి ఇప్పుడు ఖర్చు భాగం దగ్గరికి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని కలుపుకోవాలి మనం. ఇప్పుడు లూజ్ చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. మనకి పైన ఎంత అవుతుందో పైన అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ ప్రతిదీ కూడా. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి మార్క్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మార్కింగ్స్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోండి, మనకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అసలు రాదు అనుకునే వాళ్ళు పేపర్ పైన నేర్చుకోండి. పేపర్ కట్ చేసిన తర్వాత మనం క్లాత్ పైన వేసుకున్నట్లయితే సరిపోతుంది, చాలా సింపుల్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. అలాగే ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో మొత్తానికి ఒక లూజ్ అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ లూజ్కి అంటే మన బాడీ లూజ్ని బట్టి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. మనం ప్రతిదీ కూడా కటింగ్లోనే మార్చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది.
మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. అలాగే నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా అదే విధంగా కామెంట్ చేస్తూ ఉండండి. ఈ కార్నర్లో మనం ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. మనకి ఆది బ్లౌజ్ అంటూ ఉన్నట్లయితే మనం ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోండి ఈ విధంగా. లేదా మనకి ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటుంది, అదైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనకి రౌండ్ నెక్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రౌండ్ నెక్ మార్క్ చేసుకోండి. ఈ కార్నర్లో ఈ విధంగా. మనకి బాగా సన్నగా ఉండేవాళ్ళు నెక్ పెద్దది అయిపోతుంది, వీపు అంతా కనిపిస్తుంది అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. పైన ఆ విధంగా ఉంచుకున్నా సరే లోపలికి వచ్చేసరికి కొంచెం రౌండ్ అనేది పైనుంచి కట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి వీపు కనిపించకుండా మొత్తం అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ లూజ్ లేకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. నేనైతే లాస్ట్లో కట్ చేస్తాను ఈ వీడియోలో. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మన క్లాత్ని ఇటు జరపకుండా చుట్టూరు కట్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు తెలియదు కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఫోల్డింగ్స్లో మనకి సరిగా రాదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అటు ఇటు తిప్పినట్లయితే బ్లౌజ్ అనేది. ఇప్పుడు మనం బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. బెల్ట్ దగ్గర అంటే ఇక్కడ నుంచి జాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఏ విధంగా వేసుకోవాలనేది. మనకి బ్లౌజ్తో డాట్స్ ఎంత అయితే ఉన్నాయో చూసుకొని వేసుకోండి, లేదా 4 ఇంచెస్ వరకు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ పైనుంచే తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. రెండు వైపులా కూడా మనం సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి డాట్స్. ఎప్పుడు కూడా మనకి ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే మనకి కింద అమెజాన్ లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. ఎందుకంటే మనకి రేపటి వరకు ఆఫర్స్ అయితే ఉన్నాయి, 22nd వరకు. ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు అప్ టు 83% వరకు ఆఫర్స్ ఉన్నాయి. అది మనకి ఆడవాళ్ళకి నచ్చే బ్యాంగిల్స్ కానీ లేదా ఫేస్ మేకప్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. కిచెన్ వేర్ కానీ కుర్తీస్ కానీ ప్రతి ఐటమ్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్వి కూడా తక్కువలో ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. అది కూడా చంక భాగం దగ్గర తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. మనకి అంచు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అంచు వేసుకోవచ్చు హ్యాండ్స్ కోసం. ఇప్పుడు క్రాస్గా తీసుకొని ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్తో మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోండి. తాళ్ళు పట్టి అయితే మనకి మెడ భాగం దగ్గర పెద్దగా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయలేం, మనకి మెడ అనేది పెద్దగా అయిపోయినట్లయితే. అందుకు కాబట్టి ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చెక్ చేసుకోవాలి. మనకి డాట్ వరకు కూడా పైకి ఫోల్డ్ చేసుకోండి. అంటే ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ పట్టి ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్కి మనకి పొడవు అనేది ఎక్కువైపోతుంది ఇదంతా పొడవు ఉంచినట్లయితే. కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. చూసుకోండి ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి ఉంటుంది మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్కి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని మనం కింద కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకోవచ్చు.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు అది కూడా ఉక్సులు పట్టింది తీసుకోవాలి మెడ భాగానికి. చాలామందికి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తుందని అడుగుతున్నారు కదండి. మనం మెజర్మెంట్ తీసేటప్పుడే కరెక్ట్గా తీసుకోవాలి. మనకి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి ముందు బ్లౌజు. ఇప్పుడు మనం బార్డర్ అనేది అవతలకు వెళ్లకుండా బ్లౌజ్ కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేసుకోవాలి మెడభాగం ముందు. ఇప్పుడు పైకి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని స్ట్రైట్ తీసుకొని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి. మనం ఇక్కడి నుంచి కట్ చేసుకుంటే పైకి సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. చాలామందికి ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువ వస్తుందని అడుగుతున్నారు కదండి. నేను స్టిచ్చింగ్ పాయింట్లో ప్రతి పాయింట్ కూడా మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నాను. ఆ విధంగా మీరు ట్రై చేయండి. అలాగే సైడ్ జాయింట్స్ కానీ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు లోతు దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. మనకి సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది లోతు అనేది. అదే లావుగా ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కూడా మనం కింద నుంచి లోతు అనేది తీసుకోవాలి ఈ విధంగా. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి లూజుని బట్టి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయచ్చు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. అలాగే మనకి లావుగా ఉండాలి ఎప్పుడు కూడా 3 డాట్స్ మనం వేసుకోవాలి. అదే బాగా సన్నగా ఉండాలి 4 డాట్స్ యూజ్ చేసుకోండి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ సన్నగా ఉండే వాళ్ళు కూడా 3 డాట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. చాలామందికి చంక భాగంలో ముడతలు వస్తున్నాయని అడుగుతున్నారు కదండి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే మనం ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సన్నగా తీసుకుంటూ మనం లోత్ అనేది తీసుకోవాలి. మనం పైకి వెళ్ళేసరికి సన్నగానే తీసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ మార్కింగ్ అనేది ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో పొడవు చూసుకొని మార్కింగ్ చేసుకోండి. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. తాళ్ళు పట్టితో అయితే మనకి ఎక్స్ట్రా అయిపోతుంది. పొడవు అయిపోయినట్లయితే మనకి షేప్ అనేది పక్కకు పోతుంది. ఖర్చు భాగానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అక్కడి నుంచి లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఎక్స్ట్రా ఫోల్డింగ్ అనేది ఉంది కాబట్టి కొంచెం కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం
డాట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి, డాట్ వెడల్ని బట్టి. అలాగే డాట్కి మధ్యలో 1.5 గ్యాప్ ఉంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మూడో డాట్ వేసుకోవాలి రెండిటికి మధ్యలో నుంచి. అదేవిధంగా రెండో వైపు కూడా సేమ్ అదేవిధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి మార్కింగ్ అనేది పడింది కాబట్టి ఒకదానిపై మార్కింగ్ చేసేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్లో ఒకటి మార్కింగ్ చేసుకోవాలి. మనకి డాట్ మిడిల్లో మనకి కొంచెం కట్ చేసినట్లయితే రెండో వైపు చాలా ఈజీగా ఉంటుంది. మనకు ఒకవేళ మార్కింగ్ అనేది కనిపించకపోయినా సరే మనకి కటింగ్స్ దగ్గర మనకి చాలా ఈజీగా కనిపిస్తుంది కాబట్టి ఈజీగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి తీసుకోవాలి. షేప్ పట్టికి కూడా మనం ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టి తీసుకోకండి, ఎక్స్ట్రా అయిపోతుంది. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము భాగం లూజ్ కూడా అదేవిధంగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా లోతు తీసుకుంటూ నడుము భాగాన్ని కలుపుకోవాలి. మనకి రెండు అయితే ఈక్వల్గా ఉండవు. నడుము భాగానికి 2.5 ఇంచెస్ ఉంటుంది, అదే ఓపెన్ సైడ్ 3.5 ఇంచెస్ పొడవు ఉంటుంది. మన క్లాత్ని బట్టి ముందు రెండే కట్ చేసుకోండి. మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోవచ్చు లాస్ట్లో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు తీసుకోవాలి 2, తాళ్ళు పట్టికి ఒకటి, ఉక్సులు పట్టికి ఒకటి, 2 తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా ఉక్సులు పట్టికి ఒకటి, తాళ్ళు పట్టికి ఒకటి 2 తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. అలా బ్యాక్ పార్ట్కి మనం బార్డర్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బార్డర్ వేసుకోవచ్చు, లేదా ప్లెయిన్ మనకి ఇంట్రెస్ట్ లేదనుకున్న వాళ్ళు ప్లెయిన్ వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. అది ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. నేనైతే బార్డర్ వేయడం లేదు, ప్లెయిన్ వేస్తున్నాను. ఇప్పుడు బార్డర్ అనేది కట్ చేసేస్తున్నాను. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో ప్లీజ్ సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనం మిడిల్ ఫోల్డ్ చేసుకోండి. మనకి క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి. ఇప్పుడు క్రాస్ అనేది కట్ చేస్తున్నాను. మిడిల్ ఫోల్డ్ చేసుకొని 2 హ్యాండ్స్కి కూడా ఈ విధంగా వేసుకోవాలి. చాలామందికి లోతు దగ్గర అడుగుతున్నారు కదండి, లోతు దగ్గర ఎలా తీసుకోవాలని, మనకి రైట్ సైడ్ ఎలా తెలుస్తుందని అడుగుతున్నారు కదండి చాలామంది. ఇప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది ఈ విధంగానే వచ్చింది. మనకి హ్యాండ్స్కి ఏదైనా సరే ఈ విధంగానే ఉంది కాబట్టి మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఇది పైన రైట్ సైడ్ అనేది తెలుస్తుంది, ఇక్కడ కూడా రైట్ సైడ్ తెలుస్తుంది. మీకు ఒకవేళ తెలియలేదు అనుకున్నట్లయితే మీకు రాంగ్ సైడ్ అనేది కొంచెం లైట్గా ఉంటుంది, లేదా రాంగ్ సైడ్ ముందే మార్క్ చేసుకోండి మీరు. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు అసలు తెలియదు అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేసుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. మనకి ఇప్పుడు హ్యాండ్స్కి అనేది క్లాత్ సరిపోదు, జాయింట్ చేసుకోవాలి. మనకి తక్కువ క్లాత్ అయినా సరే చాలా సింపుల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మీకు క్రాస్ అనేది కట్ చేసుకోవాలి ముందు. అలాగే మన ఇంటి దగ్గర ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు ఎవరో సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి.
ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి, బిజినెస్ చేయడానికి ఏమైనా ఉంటే చెప్పమని. ఒకసారి ట్రై చేయండి ఆ విధంగా. ఇప్పుడు మిషన్ లైన్ కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ తీసుకోవాలి, లేదా డైరెక్ట్ 1.5 ఇంచ్ నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోండి. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి 4 ఫోల్డింగ్స్లో. మీకు ఇప్పుడు ఇదే కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు ముందు మార్కింగ్ చేసి కట్ చేస్తాను. ముందు ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోండి. అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా. లేదా మీరు కష్టం అనుకున్నట్లయితే ఎక్స్ట్రా క్లాత్ ముందే జాయింట్ చేసుకోండి పక్కన, అప్పుడు మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి. కింద కూడా క్రాస్లు అనేవి కట్ చేసుకోవాలి. మనకి ఎంతైతే సరిపోతుందో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ కూడా 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోండి. మనకి ఎంతైతే సరిపోతుందో హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. మనకు లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా అనేది మనం 2.5 ఇంచెస్ తీసుకోవాలి. నార్మల్గా అయితే ఖర్చు భాగానికి 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. మనకి రెండు జాయింట్ చేసినప్పుడు క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఆ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్కి కాబట్టి కట్ చేస్తున్నాను. మన మార్కింగ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. అంటే ఇక్కడ వరకు మనకి ఫోల్డింగ్ అని తెలియడం కోసం చాలా సింపుల్గా ఉంటుంది. మన కటింగ్లో ప్రతిదీ మార్క్ చేసుకోవడం వల్ల మీరు ఈ టిప్స్ అన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయినట్లయితే మీరు చాలా ఈజీగా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్ చేయడం అనేది, కటింగ్ కూడా. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. మీకు హ్యాండ్స్ డౌట్ అడిగారు కదండి, మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రైట్ సైడ్స్ ఈ విధంగా రెండు కూడా రైట్ సైడ్స్ మనకి ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం రైట్ సైడ్స్ రెండు కూడా ఎదురుబదురుగా వేసుకోండి. చూసారు కదండి ఈ విధంగా. ఇప్పుడు మనకి రాంగ్ సైడ్ అనేది మనం మార్క్ చేసిన దగ్గరికి వస్తుంది. చాలా సింపుల్గా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోత్ తీసుకున్నాం హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోత్ తీసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ రౌండ్ తిరగలేదు కాబట్టి రౌండ్ అనేది కట్ చేస్తున్నాను. షేప్ అనేది మనకి ఇలా వస్తుంది. మనకి ఫోల్డింగ్ అనేది ఇక్కడ వరకు ఫోల్డ్ అయిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ అయితే క్రాస్గానే కట్ చేసుకోవాలి. మెడభాగానికి మీకు నెక్ అనేది పైపింగ్ వేసేటప్పుడు చూపిస్తాను వీడియోలో. మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడభాగానికి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. నార్మల్ శారీస్కి అయినా సరే మనం నెక్ పైపింగ్ వేసుకోవచ్చు. అది కూడా నార్మల్ మిషన్తోనే, థ్రెడ్ లేకపోయినా సరే థ్రెడ్లా వేసుకునే విధంగా పైపింగ్ అనేది ఉంది. వీడియోస్ అనేది ఒకసారి చెక్ చేయండి.
మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే చాలా సింపుల్గా మనం కట్ చేసుకోవచ్చు. మన ఫ్రంట్ పార్ట్కి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. మెడభాగానికి మనం క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గానే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి. మీకు ఈ బ్లౌజ్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.